కోడిగుడ్డుతో ఎన్ని రకాల రెసిపీస్ చేసినా సరే అస్సలు బోర్ కొట్టవు. అలాంటి వాటిల్లోనే ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఒకటి అద్భుతంగా ఉంటుంది. కొత్తగా ఇలా ట్రై చేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఈ విధంగా వేసుకొని 2 వైపులా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పైన కొంచెం సాల్ట్ అండ్ కారం కూడా వేసుకోండి, ఉప్పు కారం. ఇలా ఒక 4 ఎగ్స్ని ఆమ్లెట్ మాదిరిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి తగ్గట్లుగా ఉప్పు, పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు కారం ప్రిపేర్ చేస్తున్నాను. మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయి, రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక 2 స్పూన్లు కారం, కొంచెం జీలకర్ర వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్స్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈలోపు ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇందులో కారం వేసుకొని కారం మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని కట్ చేసుకున్న ఆమ్లెట్ ముక్కలు కూడా ఇందులో వేసుకొని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ కారం అంతా ముక్కలకి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే వేడి వేడి అన్నంలో అద్దిరిపోతుంది.